నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మార్గశిర లక్ష్మి వారం రోజున పూజలో మనం చదువుకోవాల్సిన వ్రత కథ ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ కథ చదివినా విన్నా ఆ లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. అందుకని తప్పనిసరిగా పూజలో ఈ కథను అయితే చదువుకోవడానికి లేదంటే వినడానికైనా సరే ప్రయత్నించండి. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మి వారం రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అమ్మవారి పాదాలు ఎలా వేయాలి, పసుపుతో పాదాలు ఎలా తయారు చేయాలి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి అనేవన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియో చేసి పెట్టానండి. చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా వీడియో అయితే ఉంటుంది. ఈ కథ విన్న తర్వాత ఆ వీడియో కూడా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. పూజ యొక్క గొప్పతనం కథలోనే ఉంటుందండి. ఆ కథ తెలుసుకున్నట్లయితే ఆ పూజ యొక్క గొప్పతనం ఏంటనేది మనకు తెలుస్తుంది. ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మి వారాల్లో మనం ఎందుకు పూజ చేసుకోవాలనేది ఈ కథలోనే ఉంటుంది. ఈ కథ విన్నా, చదివినా లేదంటే వేరే వాళ్ళకి చెప్పినా ఆ లక్ష్మీదేవి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మన పైన ఉంటుంది. ఇంకా వ్రత కథలోకి వెళ్లే ముందు కొద్దిగా చేతిలోకి అక్షింతలు పట్టుకొని వ్రత కథనైతే ప్రారంభించండి. పూర్వకాలమున ఒక పల్లెటూరులో కన్న తెల్లి లేని ఒక అమ్మాయి తన సవతి తెల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగు వారు జాలిపడేవారు. ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి ఆ అమ్మాయిని పిలిచి, నీవు లక్ష్మీ పూజ చేయడం ప్రారంభించు, మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారు. ఆనాటి నుండి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను తయారు చేసుకొని భక్తి ప్రవృత్తులతో చూసుకుంటూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది. సవతి తల్లి తన బిడ్డల్ని ఆడించేందుకు పిల్లల్ని అప్పగించి చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. ఆ పిల్ల ఆ బెల్లాన్ని తినకుండా లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టేది. కొన్నాళ్లకు ఆ పిల్లకి యుక్త వయసు వచ్చి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతుంది. తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరిలిపోయింది. అప్పటి నుంచి అత్తింట్లో నిత్య కళ్యాణం, పుట్టింట్లో నిత్య దరిద్రాలు దాపరుస్తాయి. ఈ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వెంటనే తమ్ముణ్ణి రెప్పించి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరాహాలు పోసి అతడికిచ్చింది. అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రను ఒక చోట చేరవేశాడు. అంతలో ఆ దారిని పోయే వాళ్ళెవరో ఆ కర్రని తీసుకుని వెళ్ళిపోయారు. తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కోగా కనబడక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ల తర్వాత అక్కగారు తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితి అడగ్గా అతను ఎప్పట్లాగే దరిద్రంగానే ఉంది అని చెప్పాడు. ఈసారి ఆమె ఒక చెప్పుల జోడి నిండా వరాహాలు పోసి పైన గుడ్డను కప్పి నాన్నగారికి ఇయ్యమని చెప్పింది. దారిలో దాహం వేసి చెప్పుల జతను గొట్టును పెట్టి చెరువులోకి దిగాడు కుర్రవాడు. అంతలోనే దారిని పోయేవారెవ్వరో ఆ చెప్పుల జతని వేసుకుని వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చి చూసుకున్న కుర్రవాడికి చెప్పుల జత కనబడక చేసేదేమీ లేక ఎవరికి ఏమీ చెప్పుకోలేక ఇంటికి వెళ్ళిపోతాడు. మరి కొన్నాళ్లకు అక్కగారు మళ్ళీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం సుసమంతైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్మునికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెప్పింది. అతడు గుమ్మడికాయను ఒక చెరువు గట్టు మీద ఉంచి తాను చెరువులో దిగాడు. తిరిగి వచ్చే లోపల అటుగా వెళ్తున్న ఒక బ్రాహ్మణుడు గుమ్మడికాయను చూసి తనతో తీసుకుని వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనబడక తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా కొన్నాళ్ళు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వారిని ఉద్ధరించడం ఎలాగో అని ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళ్ళింది. కూతురు సవతి తెల్లితో, అమ్మ ఈరోజు లక్ష్మీ వారం కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి వ్రతం చేసుకుందాము, అందుకని ఈరోజు నీవు ఏమి కూడా తినకుండా ఉండు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకు చెద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తింటుంది. తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చెద్ది అన్నం సంగతి చెప్పింది. అందుకు కూతురు చింతించి పోనీలే వచ్చే వారం చేసుకుందాము, ఆ రోజైనా సరే జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఇంకా రెండో లక్ష్మీ వారం రానే వచ్చింది. ఆ రోజు పిల్లలకు తలంటు పోస్తూ ఆ తల్లి గిన్నె చివర్లో మిగిలిన నూనెను తలకు రాసుకుంటుంది. కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్ని చెప్తుంది. సరేలే మూడో వారమైనా సరే నోము నోచుకుందాము, అప్పుడైనా సరే నిష్టగా ఉండు అని హెచ్చరిస్తుంది కూతురు. అలాగేనని అన్నదే గాని ఆ మూడో లక్ష్మీ వారం నాడు తల్లి పిల్లలకు తలలో దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంటుంది. విషయం తెలుసుకున్న కూతురు చాలా బాధపడి, ఇలా అయితే మీ దరిద్రం తీరదు, మీ బ్రతుకులు మారవు అని గట్టిగానే చెప్పింది. అంతేకాదు ఈ నాలుగో లక్ష్మీ వారం నాడు ఉదయమే తల్లినొక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లాలు పరిచి తాను ఇంటి పనులు చేసుకుంటుంది. ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కల పైన కూర్చొని అరటి పళ్ళు తిని ఆ తొక్కల్ని చెక్కల సందులోంచి గోతిలో వేశారు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలనే అమృతపు ముక్కలుగా తినేస్తుంది.
కూతురు వచ్చి నోముకు పిలవగానే ఈ అరటి తొక్కల విషయం తల్లి చెప్పింది. దాంతో కూతురు చాలా బాధపడింది. నిజం చెబుతున్న కారణంగా తల్లినేమీ అనలేకపోయిందే గాని అసలు పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొకసారి జన్మించాలని దుఃఖించింది. అయినా ధైర్యం వహించి అమ్మా చివరి లక్ష్యం వారమైనా శ్రద్ధ వహించి వ్రతం నోచుకుంటే బాగుంటుంది, లేకుంటే నేనేమీ చెయ్యలేను అని చెప్పేసింది. అంతేకాదు ఈ చివరి లక్ష్యం వారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడి వేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానం చేయించి వ్రతం చేయిస్తుంది. అమ్మవారికి కూతురు పూర్ణ కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరిస్తుంది. కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసిన కుమార్తె తల్లి నివేదన ఎందుకు నిరాకరించావు అని అడగగా లక్ష్మీదేవి ఈ విధంగా పలికింది. నీ చిన్నతనంలోనే నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుండగా నీ సవతి తల్లి వచ్చి నిన్ను చీపురుతో కొట్టింది. ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు, అందుచేతనే ఆవిడ గారి నైవేద్యం తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. అప్పుడు కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నరాలై నైవేద్యాన్ని స్వీకరిస్తుంది. ఇంతటితో వ్రత కథ ముగుస్తుందండి. వ్రత కథ పూర్తయిన తర్వాత చేతిలో ఉన్నటువంటి అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి కొన్ని అక్షింతలు మీ శిరస్సు పైన అలాగే ఇంట్లో ఉన్న వారందరి శిరస్సు పైన కూడా వేసుకోవాలి. ఈ విధంగానే మార్గశిర మాసంలో వచ్చే ప్రతి లక్ష్మీ వారం కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించి వ్రత కథ చదువుకొని అక్షింతలు శిరస్సు పైన వేసుకోవాలి. ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేయడం వలన ఆ అమ్మవారి నైవేద్యాలు స్వీకరించడం వలన పుట్టింటి వారు మళ్ళా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటారు. అలాగే మనకున్న అష్టదారిద్రాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే తప్పనిసరిగా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. ఈ కథ మీకు నచ్చింది, అర్థమైందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.